కాల పరిమితిలో దిగుబడులు చేతికి రావడంతో పాటు ఎక్కువ లాభాలు అందించే పంటల్లో నేడు తీపి మొక్కజొన్న పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అమెరికన్ స్వీట్ కార్న్ గా పిలిచే ఈ మొక్కజొన్న వినియోగం నక్షత్ర హోటళ్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సినిమా మాల్స్ వంటి జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాగా పెరిగింది. ఆరోగ్యపరంగా ఎలాంటి పరిమితులు లేకపోవడంతో అన్ని వయసుల వారు స్నాక్స్ రూపంలో తీసుకునేందుకు అమితాసక్తి చూపుతున్నారు. గిరాకీకి తగ్గ స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో ధర సామాన్యులకు అందుబాటులో లేనంత గరిష్ట స్థాయిలో నమోదవుతోంది. ఫలితంగా ఈ తీపి మొక్కజొన్నల సాగు ఆదాయపరంగా రైతులకు లాభాల రుచులే పంచుతోంది. ఆ విశేషాలను ఈ వారం జై కిసాన్ పరిష్కారంలో తెలుసుకుందాం. కాస్త శ్రమపడైనా మార్కెట్ అవకాశాన్ని సృష్టించుకోగలిగితే సాధారణ మొక్కజొన్న సాగులో కంటే రెండింతలు అధిక లాభాలు అందుకునే అవకాశాలున్న పంట అమెరికన్ స్వీట్ కార్న్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఔత్సాహిక రైతులు ఈ పంటను సాగు చేస్తూ మెరుగైన ప్రయోజనాల్ని కళ్లజూస్తున్నారు. పెట్టుబడులు, దిగుబడుల పరంగా కూడా సాధారణ రకాలతో పోలిస్తే స్వీట్ కార్న్ సాగులో సానుకూలాంశాలు కోకొల్లలు. నగరాల్లో రాను రాను విస్తరిస్తోన్న ఆధునిక జీవన శైలి, వారాంతాల్లో సొంతింటి ఆహారానికి క్రమంగా ప్రజల్ని దూరం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ సినిమాకెళ్లినా, షాపింగ్కెళ్లినా నగర జీవులు ఎక్కువగా బయట తిళ్లకే ప్రాధాన్యమిస్తున్నారు. కాస్త ధర ఎక్కువైనా ఆరోగ్యాన్ని అందించే పదార్థాల వైపే చాలా మంది మొగ్గు చూపుతున్నారు. అలాంటి వాళ్లందరూ విరివిగా కోరుకునేది అమెరికన్ స్వీట్ కార్న్. దీన్ని 15 సంవత్సరాల నాడు దీన్ని ఫార్మర్స్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగిందండి. 4 years బ్యాక్ వరకు కూడా దీని మీద ఫార్మర్స్ నుంచి కానీ ఇటు ప్రజల దగ్గర నుంచి అంత రెస్పాన్స్ రాలేదు. ఐమాక్స్ మన థియేటర్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత హైదరాబాద్లో కొంచెం ఈ కల్చర్ అనేది స్టార్ట్ అయింది. దాంతో ఈ మొక్కజొన్నకి మంచి ప్రాచుర్యం రావడం స్టార్ట్ అయింది. ఇంతవరకు కూడా మనం బేబీ కార్న్గా నేను చాలా వరకు మార్కెట్లోకి తీసుకుని వచ్చి దాన్ని ఒక కూరగాయగా అలవాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చాము. ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చిందని ప్రతి థియేటర్లోనూ, ప్రతి షాపింగ్ మాల్స్లోనూ స్వీట్ కార్న్ బాయిల్ చేసి దీని ఆదరణ కూడా చాలా బాగుందండి. ఇది ఒక ఇండస్ట్రీగా అప్పుడే రూపుదిద్దుకుంది. ఇది మధ్య మీరు అంతా చూసుంటారు, కప్ కార్న్స్ అని చెప్పి ప్రతి ఆల్మోస్ట్ సిటీలో అయితే చాలా ప్లేసెస్ అండి. ఒక దగ్గర దగ్గర ఒక 5,000 అవుట్లెట్స్ అయిపోయినాయి ఇప్పుడు. ప్రతి దగ్గర కప్ కార్న్ అని చెప్పి తినేయడము. తర్వాత మామూలుగా మొక్కబుట్ట కూడా స్వీట్ కార్న్ చాలా బాగుంటుంది. అంటే మామూలు మొక్కజొన్న కంటే చాలా స్వీట్ గా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. ప్లస్ దీనికి ఇంకొకటి ఏంటంటే సార్, దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే స్వీట్ ఉండి కూడా షుగర్ ఉండదండి ఇందులో. అంటే డయాబెటిక్స్ పేషెంట్స్ కూడా తినొచ్చు. చిన్నపిల్లలు, యువత, వృద్ధులనే వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడి తినే ఈ బేబీకార్న్ మార్కెట్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. సాగు చేసే రైతులకు మంచి ప్రోత్సాహాన్నిస్తోంది. స్వీట్ కార్న్ సాగులో అనుకూలాంశాల్ని ఓసారి పరిశీలిస్తే, సాధారణ రకం మొక్కజొన్న పంట కాలం 120 రోజులైతే అమెరికన్ తీపి మొక్కజొన్న దిగుబడులు కేవలం 70 రోజులకే చేతికందుతాయి. పెట్టుబడి విషయానికొస్తే సాధారణ రకాల్లో 4 నుంచి 5,000 రూపాయలు ఖర్చవుతుండగా అమెరికన్ స్వీట్ కార్న్ లో పెట్టుబడులు 15 నుంచి 20,000 రూపాయల వరకు అవసరమవుతాయి. సాధారణ రకాల్లో ఎకరాకు 2 టన్నుల వరకు మొక్కజొన్న కండెల దిగుబడొస్తుండగా స్వీట్ కార్న్ సాగులో 6 నుంచి 7 టన్నుల కండెల దిగుబడిని కళ్లజూడొచ్చు. అదే స్థాయిలో ఆదాయం సైతం ఉంటుంది. సాధారణ రకాల సాగులో ఖర్చులు పోను ఎకరాకు గరిష్టంగా 10 నుంచి 15,000 రూపాయల ఆదాయం వస్తుండగా అమెరికన్ స్వీట్ కార్న్ సాగులో ఆ మొత్తం 25 నుంచి 30,000 రూపాయల వరకు ఉంటుంది. ఎకరాకు 20,000 కండలు ఉంటే 7-8 టన్నులు ఎకరాకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. 20,000 కండలు అయితే తప్పనిసరిగా వస్తాయి. బాగా చేసుకుంటే దాదాపు 25,000 కండలు కూడా ఒక ఎకరానికి వచ్చే అవకాశం ఉంది. కండలు మనం అంటే మార్కెట్ సీజన్ బట్టి ధర ఉంటుంది. 7 రూపాయలు ఉండొచ్చు, 8 రూపాయలు ఉండొచ్చు. వేసవికాలంలో ప్రధానంగా పంట తక్కువ ఉంటుంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. ఖరీఫ్ రబీలో పంట ఎక్కువ ఉంది, దాని ధర తక్కువ ఉంటుంది. అంటే ఎంత లేదన్నా ఎకరాకు 40,000 నుంచి 60,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం. రైతు కంటే రైతుకు ఒక 20,000 రూపాయలు ఇస్తాం కదా, నాకు ఒక 10,000 మిగులుతాయి కంపల్సరీ ఒక ఎకరా మీద. ఈ మొక్కలకు 50% తేడా ఉంటుంది. ఒక యావరేజ్లో ఒక 20,000 వచ్చింది, ఇంకో 30-35,000 దాకా దీనికి ఆదాయం వస్తుంది స్వీట్ కార్న్. కాకపోతే తొందర 70 రోజులు అయిపోతుంది. వీడైతే 120 రోజులు కావాలి. పెట్టుబడి ఇవన్నీ పెట్టినా కూడా రైతుకు 15,000 మిగులుతుంది. ఇది మామూలు మొక్కజొన్న. కాసేపు ప్రకటన అనంతరం పరిష్కార కథనం చూద్దాం. శ్రీ ప్రతిభ ఇండస్ట్రీస్ వారి సూపర్ కోమా వాడండి. అన్ని రకాల పంటలను ఆశించు కాయతొలుచు పురుగులను నివారించండి. సూపర్ కోమా వాడండి, అధిక దిగుబడులు పొందండి.
ఇదిగో సింఫనీ జంబో ఎయిర్ కూలర్ విత్ పవర్ సేవర్ టెక్నాలజీ. ఇది మీ బిల్లుని, దేశపు కరెంటుని ఆదా చేస్తుంది. సింఫనీ జంబో, కరెంటుని ఆదా చేయండి. వరి, పత్తి, మిరప, అపరాలు మొదలైన పంటల్ని నాశనం చేసే క్రిమి కీటకాదుల్ని సంహరించి మొట్టమొదటి స్థానంలో నిలుస్తుంది. స్టార్ తీన్ అభయం, అన్నదాత విజయం. పరిష్కార కథనంలోకి పునఃస్వాగతం. రైతులకు విత్తనాలు సరఫరా చేసి ఎప్పటికప్పుడు సాగు సలహాలు అందిస్తూ ఉత్పత్తిని తిరిగి కొనుగోలు చేసేలా పలు సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. రోజు రోజుకు మార్కెట్ గిరాకీ పెరుగుతుండటంతో ఆయా సంస్థల నిర్వాహకులు ఏడాది పొడవునా అందుబాటులో ఉండేలా ఎక్కువ మంది రైతులతో తీపి మొక్కజొన్నను చేయించే వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో వారు సాగుదారులు నష్టపోకుండా తమ ప్రణాళికల్ని వివరించి అంచెలంచెలుగా పంట దిగుబడులు వచ్చేలా ఆధునిక పద్ధతులు అవలంబింపజేస్తున్నారు. ఖర్చు విషయంలో తప్ప సాధారణ రకం మొక్కజొన్న సాగుకు, స్వీట్ కార్న్ సాగుకు పెద్దగా తేడా ఉండదు. బోరుబావులున్న రైతులైతే తక్కువ నీటి లభ్యత ఉన్నప్పటికీ స్వీట్ కార్న్ సాగు చేయొచ్చు. 75 రోజుల్లో దిగుబడుల్ని మార్కెట్కు తరలించొచ్చు. ఆ మొక్క అంటే ఆ మొక్క 3 నెలలు 120 రోజులు కావాలి. ఈ మొక్క అంటే 70 రోజులు అయిపోతుంది. నాకు కూడా తీసుకుండేది లక్ష్మణరావు ద్వారానే మేము విత్తనం తీసుకుంటాం. ఆయనే పెట్టిస్తాడు, ఆయనే పెట్టుబడి ఇస్తాడు, మాకు ఒక 20,000 ఇస్తాడు. ఆ రకంగానే పెట్టుకుంటాము. ఎందుకంటే మార్కెట్కి అటు ఇటు తిరగలేం కాబట్టి తీసుకుంటాడు, పట్టుకొని పోతాడు. రాజా పట్టుకొని పోయి మాకు డబ్బులు ఇచ్చేస్తాడు. అమ్ముకుంటూ ఆయన అమ్ముకుంటాడు. అది లాభం వచ్చినా రాకుండా మాకైతే 20,000 ఇస్తాడు. ఆ రకంగా నేను సేద్యం చేసుకుంటాను. ప్రస్తుతం నగరాల్లోని రిటైల్ మాల్స్ లో తీపి మొక్కజొన్న కండల్ని విరివిగా విక్రయిస్తున్నారు. ప్రతి ప్రధాన కూడల్లోనూ పెద్ద ఎత్తున కప్ కార్న్ స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా సినిమా థియేటర్లలో హాట్ కేకుల్లా కప్ కార్న్లు అమ్ముడైపోతున్నాయి. బర్రెల్లో తీసుకుంటున్నాను, కప్స్లలో పెట్టి స్వీట్ కార్న్ అని అమ్ముతున్నాం. మన అనుకున్న బస్ స్టాండ్లో కూడా ఒక స్టాల్ ఉన్నది, వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళకు కూడా నేను సప్లై చేస్తాను. మేము కిలోకి వచ్చేసి గింజలు అయితే ఒక 40 రూపాయలకు 50 రూపాయలకు కిలో మేము వస్తాం. ఇక వాళ్ళు బర్రెలు అంటే వాళ్ళ ఒక 1000 రూపాయల దాకా తీసుకుంటాం ఒక కిలోకు. పండించిన రైతుకు మనకి ఏమొస్తుంది, 5 రూపాయలు 6 రూపాయల కంటే ఎక్కువ ఎక్కడ మిగులుతుంది. వాడికి పోయేసరికి 5-6 వందలు వస్తున్నాయి. కాకపోతే అట్లా రిటైల్ చేసి మార్కెట్ చేస్తే అట్లా వాళ్ళకు ప్రాఫిట్ వస్తుంది. మార్కెట్లో ఉండే రేటు తోటి కనుక పోల్చుకొని ఒక 75% 50% రేటు ఉన్నా కూడా రైతులు సాధారణ మొక్కజొన్న కొంటే కూడా ఎక్కువ లాభాన్ని పొందవచ్చు దీన్ని. కాకపోతే సమస్య ఏంటంటే మార్కెటింగ్ అనేది పెద్ద సమస్య ఉంది. లోపల ఒకటేసారి ఎకరాలు కాకుండా స్టాగర్డ్ సోయింగ్ అంటే సుమారు ఒక 10 ఎకరాలు పెట్టాలనుకున్నప్పుడు 2 ఎకరాలు ఒక డేట్లో, 2 ఎకరాలు ఒక డేట్లో ఇట్లా డిఫరెంట్ డేట్స్లో కనుక పెట్టుకొని ఒక సొసైటీస్ లాగానో లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ లాగానో ఎక్కడెక్కడ మార్కెట్ ఉందని తెలుసుకొని మార్కెట్ చేసుకోగలిగితే ఒక ఎకరం లోపల రైతులు ఖర్చులన్నీ పోంగా కూడా 70 రోజుల లోపల సుమారు ఒక 30,000 రూపాయల నికర ఆదాయాన్ని ఈ పంట ద్వారా పొందొచ్చు. వాళ్ళు తాము చెప్పినట్లు సాగు చేస్తే రైతులు మంచి లాభాలు ఆర్జించే అవకాశాలు స్వీట్ కార్న్ సాగులో ఉన్నాయని పరిశ్రమ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఫార్మర్స్ మా దగ్గరకు వస్తే కరెక్ట్ షెడ్యూలింగ్ ఇస్తామండి వాళ్ళకి. ఎందుకంటే మేము చేసేది అరౌండ్ 5 టన్నులు పర్ డే చేస్తున్నాము. ఈ 5 టన్నులకు సరిపోయేంత షెడ్యూలింగ్ ఇస్తాం వాళ్ళకి. ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు చేసుకుంటే ఆ షెడ్యూల్ ప్రకారంగానే మనకి మనీ సప్లై వచ్చేస్తుంది. కనుక మనం 365 రోజులు రోజు స్వీట్ కార్న్ ఫ్రెష్ది అవైలబుల్ ఉంటుందండి. మళ్ళీ వారం 1 కిలో అట్లా ఏమవుతుందంటే మనకు 1 కిలోలో 2 టన్నులు వస్తుంది దిగుబాటు. ఒలిచిన పచ్చి గింజల్ని కిలో, అరకిలో ప్యాకెట్లలో విక్రయాలు చేస్తున్నారు. ఒలిచిన గింజల్ని విక్రయించాలనుకునేవారు పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కనీసం 60 నుంచి 90 లక్షల రూపాయల పెట్టుబడి అవసరం అవుతుంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడి మొత్తం పెరుగుతుంది. తీపి మొక్కజొన్న సాగుకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలనుకునే రైతులు సంప్రదించవలసిన చిరునామా సత్యనారాయణ రెడ్డి, కార్న్ బయో న్యాచురల్ ప్రొడక్ట్స్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మొబైల్ ఫోన్ నంబర్లు 93-3050-5006, 9948574090. డాక్టర్ ప్రసాద్, తీపి మొక్కజొన్న పరిశ్రమ నిర్వాహకులు, పారిశ్రామిక ప్రాంతం, ఉప్పల్, హైదరాబాద్. మొబైల్ ఫోన్ నంబరు 9849007045. లక్ష్మణరావు, వల్లభాపురం, కరీంనగర్ జిల్లా. మొబైల్ ఫోన్ నంబర్ 9502108977.
దాన్ని ఉద్దేశించి మనం ఏరువాక కేంద్రం వరంగల్ తరఫున కూడా మనం చాలా మంది రైతు సోదరులకి ఈ ప్రైవేట్ కంపెనీ నుంచి కూడా విత్తనాలు ఇప్పించడం, వాళ్ళు పండించినటువంటి పంటను మనకు మార్కెట్లు కొన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు అమ్మించే బాధ్యత కూడా తీసుకొని 1-2 జాగాలలో ఈ పని కూడా చేయడం జరిగింది. మిగతా రైతు సోదరులు కూడా ఈ అవకాశాన్ని వాడుకొని ముఖ్యంగా మార్కెట్లోని ఇబ్బందులను తెలుసుకొని కనుక మంచి సాగు పద్ధతులు కనుక చేసినట్లయితే సాధారణ మొక్కజొన్న కంటే తక్కువ కాలం లోపల ఇటు పశుగ్రాసంతో పాటు ఇటు నికర ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. దీంట్లో తీపి మొక్కజొన్న సాగు విషయంలో రైతులు కొనుగోలు ఒప్పందం చేసుకునే ముందు ఆ పరిశ్రమ నిర్వాహకుని గురించి పూర్తిగా సమాచారం తెలుసుకోవడం మంచిది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న స్వీట్ కార్న్ పరిశ్రమల వారు కొనుగోలు ఒప్పందాల్లో ఖచ్చితమైన ధరను వివరించకపోయినా రైతులకు నష్టం రాకుండా గిట్టుబాటు ధరపై స్వీట్ కార్న్ కండెన్ని కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్తులో తీపి మొక్కజొన్న మార్కెట్ మరింత విస్తరించే అవకాశాలున్న దృష్ట్యా ఔత్సాహిక రైతులు ఈ పంట సాగులో మంచి ఆదాయాన్ని కళ్లజూస్తారని ఆశిద్దాం. వచ్చే వారం మరో ముఖ్యాంశం